సో చాలా మంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. చాలా మంది అడిగేది ఏంటంటే అబ్బాయిలలో ప్రాబ్లమా అమ్మాయిలలో ప్రాబ్లమా అని అడుగుతుంటుంటారు. మీరు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే? యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరిలో ప్రాబ్లం ఉందండి. అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి 50-50% చెప్తాం. ఒకప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య అనగానే ఓన్లీ ఫీమేల్ ది ప్రాబ్లం. అసలు ఫస్ట్ లో అయితే ఓన్లీ ఫీమేల్స్ వచ్చేవాళ్ళు, మేల్స్ అసలు వచ్చేవాళ్ళే కాదు. ప్రాబ్లం అంతా ఓన్లీ వీళ్ళకే, ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రాకపోతే వీళ్ళ ప్రాబ్లం వల్లనే అనే కాన్సెప్ట్ లో ఉండేవాళ్ళు. బట్ ఫార్చునేట్ గా ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఈ కాలంలో యంగ్స్టర్స్ కానివ్వండి, ఎవరైనా వచ్చి చెక్ చేయించుకుంటున్నారు మగవాళ్ళు కూడా. అండ్ ఈ చెక్ చేయడము అండ్ టెస్ట్ చేసుకోవడం వల్ల దానిలో తెలిసింది ఏంటంటే ఇద్దరు ఈక్వల్ గా రెస్పాన్సిబుల్ అనమాట. ఇప్పుడు అందుకని మేము ఎప్పుడైనా కపుల్ని రమ్మంటాం. ఓన్లీ ఫీమేల్ వచ్చి చూపించుకోవడము, లేదంటే ఓన్లీ మేల్ వచ్చి చెక్ చేయించుకోవడం కాకుండా ఇద్దరు పార్ట్నర్స్ వస్తేనే మనం ఇద్దరికి కలిపి చేసిన టెస్ట్లలో మనకి ఇష్యూస్ అనేవి బయటపడతాయండి. సో దానిలో ఏంటంటే ఒక 30% ఫీమేల్ కాజెస్, 30% మేల్ కాజెస్ లాగా ఐడెంటిఫై చేశాము. ఇంకొక 30% కేసెస్ లో ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ లో ఉన్నాయన్నమాట ఇష్యూస్.